హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మన ఇండియా పోస్ట్ అనమాట. జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ నోటిఫికేషన్ 2026 అయితే మనకి ఇష్యూ అయితే చేశారనమాట. ఈరోజు 31 జనవరి 2026. అలాగే మన రిజిస్ట్రేషన్ కూడా ఈరోజు స్టార్ట్ అయింది. ఇంకా చూసుకుంటే మనకి రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 14 ఫిబ్రవరి అనమాట 2026. ఇంకా అప్లికేషన్ అనేది స్టార్టింగ్ చేసుకోవడానికి 2 ఫిబ్రవరి, అలాగే ఎండ్ డేట్ వచ్చేసరికి 16 ఫిబ్రవరి అయితే అయిపోతుంది అనమాట. ఇంకా అప్లికేషన్ ఫామ్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక మనకి 2 డేస్ టైం అయితే ఇస్తారు. 18 ఫిబ్రవరి అలాగే 19 ఫిబ్రవరి అనమాట. ఇప్పుడైతే మనకి ఓటీఆర్ లాగా ఒక వన్ టైం రిజిస్ట్రేషన్ కోసం అయితే ఈరోజు అప్లికేషన్ అయితే మనకి ఎనబుల్ అయితే అవుతున్నది అనమాట. ప్లస్ ఇదైతే మనకి సర్కిల్ వైజ్ అలాగే స్టేట్ వైజ్ ఇదనమాట వేకెన్సీస్. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లాంగ్వేజ్ తెలుగు అయితే వచ్చి ఉండాలి. అలాగే మొత్తం వేకెన్సీస్ వచ్చేసరికి 1215 దాకా మనకి ఉన్నాయి అనమాట. యూఆర్లో ఒక 550 దాకా ఉన్నాయి. అలాగే ఓబీసీలో 239, ఎస్సీలో 157, ఎస్టీలో 63, ఈడబ్ల్యూఎస్లో 115. అలాగే మనకి అన్ని కేటగిరీస్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ప్లస్ అలాగే తెలంగాణ తీసుకుంటే కనుక మనకు ఒక 500+ దాకా అన్ని కేటగిరీస్లో మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్. దీనికి సంబంధించి కింద మనకి ఒక ఇంపార్టెంట్ నోట్ అయితే ఇచ్చారు. ఏంటంటే ఒక క్యాండిడేట్ ఒక రిజిస్ట్రేషన్ అయితే పెట్టుకోవాలి. అలాగే ఒక అప్లికేషన్ మాత్రమే మనం చేసుకోవాలన్నమాట. మల్టిపుల్ లేదంటే డూప్లికేట్ అప్లికేషన్స్ చేస్తే కనుక అవన్నీ మనకి స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అనమాట. సో ఏంటంటే ఒక క్యాండిడేట్ ఒక రిజిస్ట్రేషన్ ఒక అప్లికేషన్ మాత్రమే పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ప్లస్ అలాగే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదనమాట. క్యాండిడేట్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు అటాచ్ అప్లోడ్ ఎనీ డాక్యుమెంట్స్ అలాంగ్ విత్ అప్లికేషన్. అయితే మన రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫర్ సిగ్నేచర్ మాత్రం అప్లోడ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇంకా మీకు రిజిస్ట్రేషన్ కనుక ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీరు కొత్త రిజిస్ట్రేషన్ అయితే చేయకూడదు అనమాట. యొక్క మనకి ఏంటంటే 2 డేస్ టైం అయితే ఇస్తారు. అప్లికేషన్ ఎడిట్ విండో అనమాట. ఆ టైంలో అయితే మీరు దాన్ని ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇంకా శాలరీ పర్టికులర్స్కి సంబంధించి టైం రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్స్ TRCA అయితే దీనికి ఇవ్వడం జరుగుతుంది అనమాట. జీడిఎస్ పోస్టులకి మీరు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ తీసుకుంటే కనుక మనకి 12,000 నుంచి 29,380 రూపీస్ దాకా మనకి ఆ యొక్క టైం బౌండ్ ప్రకారం వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. అలాగే ABPM డాగ్ సేవక్స్కి వచ్చేసరికి 10,000 నుంచి 24,500 వరకు కూడాను వచ్చే అవకాశాలు. దానికి అదనంగా అయితే మీకు కొన్ని అలవెన్సెస్ కూడాను ఉంటాయన్నమాట. ఇంకా చూసుకుంటే మనకి ఏజ్ లిమిట్ అనేది 18 to 40 ఇయర్స్ అనమాట. ఇంకా కూడా SC/ST వాళ్ళకి 5 ఇయర్స్ కాబట్టి 45 ఇయర్స్ వరకు అవకాశం ఉంటుంది. OBC NCD వాళ్ళకి 3 ఇయర్స్ కాబట్టి 43. ఇంకా కూడా అదర్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేది మనకి అప్లికబుల్ అయితే అవుతాయి అనమాట. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మనకి సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ అంటే 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అనమాట. మీకు వచ్చినటువంటి పర్సంటేజ్ ఆధారంగా అయితే ఈ యొక్క షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. ప్లస్ అప్లికేషన్ ఫీజు అయితే ఉన్నదనమాట. అయితే మనకి ఇక్కడ ఏంటంటే ఫీమేల్ క్యాండిడేట్స్, SC/ST క్యాండిడేట్స్, అలాగే PWD క్యాండిడేట్స్, అలాగే వీళ్ళందరికీ ఫీజు అయితే లేదనమాట. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్, SC/ST, అలాగే PWD క్యాండిడేట్స్, అలాగే ట్రాన్స్ ఉమెన్ వీళ్ళు ఎవరికి ఫీజు లేదని. అంటే మనకి మేల్ క్యాండిడేట్స్, UR, OBC, EWS క్యాండిడేట్స్ మాత్రం ఒక 100 రూపీస్ మాత్రమే పే చేస్తే సరిపోతుంది. ప్లస్ ఇక్కడికి వచ్చేస్తే మీరు ఇక్కడ డాష్బోర్డ్కి ఇక్కడ మనకి ఏంటంటే వ్యాకెంట్ పోస్ట్ అని ఇచ్చారనమాట. ఒక ట్యాబ్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ చూసుకుంటే మన సర్కిల్ చూసుకోవాలన్నమాట. సపోజ్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ తీసుకుంటే మీరు ఇక్కడ మనకి ఒక డివిజన్స్ అన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. సపోజ్ ఇక్కడ మనకి అనకాపల్లి డివిజన్, అమలాపురం, అనంతపురం డివిజన్, చిత్తూరు, కడప డివిజన్, ఏలూరు డివిజన్, గుడివాడ, గూడూరు, గుంటూరు, అలాగే హిందూపూర్, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, అలాగే మార్కాపూర్ డివిజన్, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, అలాగే పార్వతీపురం డివిజన్, అలాగే ప్రకాశం, ప్రొద్దుటూరు, రాజమండ్రి, RMS AG డివిజన్, RMS Y డివిజన్, శ్రీకాకుళం డివిజన్, అలాగే తాడేపల్లి గూడెము, తెనాలి డివిజన్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ఇలా ఉన్నాయన్నమాట. సపోజ్ మీరు ఒకటి తీసుకుంటే కనుక ఇలాగా డివిజన్ తీసుకుంటే దాంట్లో ఏంటంటే మనకి ఇక్కడ పోస్ట్ ID ఉంటుంది. అలాగే ఆఫీస్ నేమ్ కూడా ఉంటుంది. అంటే మా బ్రాంచ్ ఆఫీస్ నేమ్ అనమాట. అలాగే పోస్ట్ క్యాడర్ అనమాట. BPM లేకపోతే ABPM, అలాగే TRCA అంటే మనకి టైం బౌండ్ శాలరీ పర్టికులర్స్ అనమాట. కేటగిరీ, లాంగ్వేజ్ ఏంటి, దానికి పిన్ కోడ్ అనేది మనకి ఇలాగా వస్తాయి అన్నమాట. చూసుకోవచ్చు మీరు. ప్లస్ అలాగే ఇక మనకి ఎనర్జీస్ అన్నీ ఇచ్చారనమాట. మనకి కేటగిరీ సర్టిఫికేట్స్ దానికి సంబంధించినటువంటి అన్ని డిక్లరేషన్ ఫామ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. చూసుకోవచ్చు. సో మన ప్రస్తుతానికి ఏంటంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ కోసం అవకాశం ఇచ్చారు. అంటే వన్ టైం రిజిస్ట్రేషన్ అనమాట. OTR లాగా ఇక్కడ మనం చేసుకోవాలన్నమాట. దీని మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. GDS ఆన్లైన్ ఎంగేజ్మెంట్ న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే మనం తీసుకోవాలన్నమాట ఇక్కడ.
ఇక్కడ ఏంటంటే మనకి 2 కాలమ్స్ ఉంటాయి అనమాట. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఎంటర్ చేయగానే మీకు ఓటీపీ వస్తుంది అనమాట. అలాగే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయగానే ఓటీపీ వస్తుంది. ఆ 2 వెరిఫై చేసి నెక్స్ట్కి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్ 2 ఓటీపీస్ కూడా మనం సక్సెస్ఫుల్గా వెరిఫై చేసామన్నమాట. కానీ గ్రీన్ కలర్ వచ్చింది, ఫస్ట్ ట్యాబ్ అయిపోయింది అనమాట. సెకండ్ ట్యాబ్లో బేసిక్ డీటెయిల్స్లో ఏంటంటే అప్లికెంట్ నేమ్ అనమాట. మీ నేమ్ 10th క్లాస్ అంటే స్కూల్ సర్టిఫికేట్లో ఉన్నట్టుగా యాజ్ స్టేజ్గా మిస్టేక్స్ లేకుండా ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఇంకేంటంటే డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ దీని నుంచి మొదట ఇక్కడ ఏంటంటే ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి, మంత్ సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే డే కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ అవుతుంది. ఇంకా జెండర్ మీరు మేల్ ఆఫ్ ఫీమేల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీకు ఫాదర్స్ నేమ్ అన్నమాట స్కూల్ సర్టిఫికేట్ ప్రకారం. అలాగే చూసుకుంటే కనుక ఇక్కడ మీ యొక్క మదర్స్ నేమ్ ఇది కూడా స్కూల్ సర్టిఫికేట్ ప్రకారం ఎంటర్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ ఏంటంటే మీరు ఎంటర్ చేస్తున్నప్పుడు ఈ యొక్క ఫాదర్స్ నేమ్ మదర్స్ నేమ్ ఏంటంటే ఇక్కడ మీరు స్పేసెస్ అనేది ఎక్కువ ఇవ్వకూడదు అనమాట. అంటే విత్ సింగిల్ స్పేసెస్ మాత్రమే ఇవ్వాలి బిట్వీన్. అంటే నో లీడింగ్ ఆర్ ట్రైలింగ్ స్పేసెస్ అంటే ముందు కానీ తర్వాత కానీ మీరు బ్లాంక్ స్పేసెస్ అనేది ఎక్కువ ఇవ్వకూడదు అనమాట. సో ఇక్కడైతే నోట్ అయితే ఇచ్చారు చూసుకోవచ్చు అనమాట. కమ్యూనిటీ అంటే కేటగిరీ, మీ కేటగిరీ ఎస్సీనా ఎస్టీనా ఈడబ్ల్యూఎస్ ఓబీసీనా ఏంటనేది ఇక్కడ ఇలాగ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ కంప్లీట్ అని ఉంది. ప్లస్ మీకు కనుక సక్సెస్ఫుల్ అయితే కనుక మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఎందుకంటే లాగిన్ పర్పస్ కోసం మీరు నోట్ చేసుకుని పెట్టుకోవాలి, మీకు మెసేజ్ కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ లాగిన్ అని ఉంది అనమాట. ఇక్కడ లాగిన్ తీసుకుంటే ఇక్కడ ప్రస్తుతానికైతే మనకి ఇంకా ఇవ్వలేదు అనమాట. లాగిన్ విల్ బీ ఎనబుల్డ్ ఓన్లీ డ్యూరింగ్ ద అప్లికేషన్ సబ్మిషన్ విండో యాజ్ మెన్షన్ ఇన్ ద నోటిఫికేషన్. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మనకి 2nd February 2026 స్టార్ట్ అవుతుంది. ఆ రోజు అయితే మీకు లాగిన్ అనే ఒక ఫామ్ వస్తుంది. అక్కడ ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు లాగిన్ అయితే చేసుకోవాలి.